ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది బావా? వెళ్ళిపోతే ఎవరికో భయపడి వెళ్ళిపోతున్నామని అర్థం వస్తుంది. అందుకే మనం ఎవరికీ భయపడటం లేదు, ఎక్కడికి వెళ్ళటం లేదు. అమ్మా భూమి, ఇలా రామ్మా. ఏం చెప్పి ఒప్పించావురా? ఇంత సడన్ గా బ్రేక్ వేశారాయనా? చెప్తే ఒప్పుకునే రకాల అమ్మాయివి. రచ్చగొట్టి ఆపాను, ఆగారు. అవకాశం చూసుకొని భూమితో ఏం మాట్లాడతావో మాట్లాడు, నీ ఇష్టం. చూడమ్మా, వాడు నీకోసమే నిన్న బర్త్డే పార్టీకి కూడా వచ్చాడని నాకు తెలుసు. ఇప్పుడు కూడా మన వనభోజనాల గురించి తెలుసుకొని వచ్చాడని నాకు అనుమానంగా ఉంది. అనుమానం ఏముందమ్మాయి? ఇక్కడొద్దు అని తుర్రున ముందే పరిగెత్తిన అల్లుడు గారిని వెనకే వెళ్లి వెనక్కి లాక్కొచ్చేసుంటాడు ఆ గగనగాడు. ఏం చెప్పాడో ఏమో, ఎగురుకుంటూ వెళ్లిన అల్లుడు గారు దొర్లుకుంటూ వెనక్కొచ్చేశారు. వాడమ్మ ఈ హీరో అంటే. మండిన నన్ను ఇంకా మండించుకు పిన్ని. వాళ్ళో హీరోని చూపించి నాలో చిరాకులు పెంచుకు దయచేసి. అవునమ్మా, వాడు హీరోలా ఫీల్ అవుతున్నాడు. అందుకే నిన్న ఈరోజు వాడు అక్కడికి ఇక్కడికి రాగలిగాడు. వాడు హీరో కాదు, జీరో అని నువ్వే ప్రూవ్ చేయాలమ్మా. అది నీ చేతుల్లోనే ఉంది. ఇక మన చేతుల్లో ఏముంది? ప్లాన్లు వేయడం, మనం ఏడవటం మనకు అలవాటైపోయింది కదమ్మాయి. మన బతుకు గతుకుల రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నా బస్సు ప్రయాణంలా ఉంది. కుతుపులే గాని కూల్చిందేం లేదు. లేదు పిన్ని, ఈసారి కూల్చే తీరతా. కాకపోతే వాడు పదే పదే మన చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడో అది కనిపెట్టాలి. మన చుట్టూ ఎందుకు తిరుగుతాడు? మన అమ్మాయిల చుట్టూ తిరుగుతున్నాడు. అయితే భూమి కోసం, లేకపోతే నక్షత్ర కోసం. పిల్లలు పిటపిట్లాడుతున్నారు కదా. సరిగ్గా ఇక్కడే ఓ పాయింట్ ఉంది. ఏంటది? నువ్వు చెప్పినట్టు నిన్నట్లా ఒకవేళ వాడు నక్షత్ర కోసమే వచ్చుంటే వాడి అటెన్షన్ అంతా నక్షత్ర వైపే ఉంటుంది. మన అటెన్షన్ భూమి చావు మీదుంటుంది. అంటే నక్షత్రానే ఎరను వేసి భూమి అనే సొరచేపని చంపుతాను అంటావు, అంతేనా? అంతే పిన్ని. ఆహా, ఈ ఎరను వాడు మింగేసి ఆ సొరని చావు నుండి తప్పించాడే అనుకో, నీ బతుకు కన్నీటి కథ అవుతుంది. అది నీకు అర్థమవుతుందా? పిన్ని, అపశకునాలు మాట్లాడుకో. ఎరని వెనక్కి ఎలా లాక్కోవాలో, సొరని శ్మశానానికి ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.